సో హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేమైతే ఫస్ట్ టైం ఖైరతాబాద్ వినాయకుడి జర్నీకి వచ్చేసినాం. లాస్ట్ ఇయర్ నేనైతే చూసినాను, కానీ నిమజ్జనం రోజు చూసిన. బట్ ఈసారి సెకండ్ డే చూడబోతున్నా. చాలా మంచి బ్లెస్డ్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా చూడనే లేదు, అయినా కానీ ఇప్పుడైతే ఈ గల్లీలోకి అయితే ఎంటర్ అయినాము. అంత క్రౌడెడ్ ఏమో అనిపిస్తలే. ఇక ముందు ముందు పోయినాక చూడాలి ఎట్లుంటుందో. యాక్చువల్లీ సడన్ ప్లాన్ అనమాట. వెళ్దామని అనుకుంటున్నాం ఎప్పటి నుంచో. బట్ మా అన్నయ్య ఇంకా రండి, ఎక్కువ ఎవరు లేరు అని చెప్తే, ఎక్కువ రష్ లేదు, మా అన్నయ్య ఇక్కడనే పని చేస్తారు అనమాట. సో రమ్మని చెప్తే ఇంకా మేమైతే వచ్చేసినాం. చూడాలి ముందు ముందు ఎట్లుంటుందో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఎంట్రీ బజాజ్ ఎలక్ట్రానిక్స్కి కొంచెం పక్కకే అటాచ్ గల్లీ ఉంటుందన్నమాట. సో ఆ గల్లీ లోపలికి ఎంట్రీ, అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. సో చాలా మంది అయితే ఎక్కువ లేరు, ఎందుకంటే మేము వెళ్ళింది థర్స్డే రోజు. సో ఎక్కువ మంది లేరు. ఫ్రైడే సాటర్డే వీకెండ్ వస్తుంది కాబట్టి మేబీ ఆ టైంలో ఇంకా చాలా మంది ఉండొచ్చు. అందుకే ఇంకా మా అన్నయ్య చలో వెళ్దాము, అక్కడే ఉంటారు కాబట్టి తెలుసుకుంటారు జనాలు ఉన్నారు లేనిది అనేది. సో చెప్తే మేము వెళ్ళామన్నమాట. కరెక్ట్ టైంకి వెళ్ళాము. ఇంకా అట్లానే వెళ్తున్నాం. మా లక్కీకి అయితే కాలు నొప్పి అవుతుందని చెప్పేసి మా హస్బెండ్ తీసేసుకున్నారనమాట. ఇంకా ఈసారి గణనాథుడి పేరు వచ్చేసి విశ్వశాంతి మహాశక్తి గణపతి అంట. అండ్ హైట్ వచ్చేసి 69 feet, విడ్త్ వచ్చేసి 28 feet. కన్స్ట్రక్షన్ టైం ఏమో 84 days పట్టిందంట వాళ్ళకి మొత్తం గణనాథుడిని చేయడానికి. అండ్ ఆర్టిస్టులు వచ్చేసి 125 members. అండ్ ఇంకా స్టీల్ అంటే గణనాథుడికి యూజ్ చేసిన స్టీల్ వచ్చేసి 30 tons. స్పెషల్ క్లే ఏదో యూజ్ చేశారంట, అది వచ్చేసి 1000 bags. 1000 bags అంటే 30 kgs ఈచ్ బ్యాగ్. అండ్ వరి పొట్టు వచ్చేసి 70 bags, సేమ్ 25 kgs ఈచ్ బ్యాగ్. మళ్ళీ ప్యాడీ వచ్చేసి 50 cartloads, 20 kgs ఈచ్. అండ్ జూన్లో స్టార్ట్ చేశారంటండి ఈ విగ్రహాన్ని. సో జూన్లో స్టార్ట్ చేస్తే ఇంకా ఆగస్ట్లోకి పర్ఫెక్ట్గా, ఇంకా తెలుసు కదా ఆ ఫినిషింగ్ ఎట్లా ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ గణేష్ ఐడల్ కాస్ట్ అరౌండ్ 1 crore అంట అండి ఇదంతా. అమ్మా నిజంగా అక్కడికి వెళ్ళి ఇట్లా వెళ్తున్నాం మేము, అప్పుడే బ్యాండ్ ఇప్పుడు మీరు చూసారు కదా అవన్నీ వస్తున్నాయి అనమాట. లైక్ చాలామంది చాలా వీడియోస్ తీస్తున్నారు. అండ్ లక్కీలీ మేము అట్లా లైన్లోకి వెళ్ళలేదు, వెళ్ళగానే అక్కడ పోలీసు ఉండే లోపలికి పంపించేసినారు. లైక్ కుల్లా ఉండే అనమాట. మీరు చూడొచ్చు. మేమైతే ఇట్లా వెళ్తున్నాం, జస్ట్ మాకు అరౌండ్ 15 minutes కూడా పట్టలేదు లోపలి వరకు వెళ్ళేసరికి. అంటే జనాలు కూడా ఎక్కువ లేరు, మేబీ జనాలు ఉంటే చాలా టైం పట్టొచ్చు. ఇంకా అట్లా వెళ్తూ ఉన్నాను. అక్కడ చూసేసరికి అమ్మా గూస్ బంప్స్ ఫీలింగ్ అనమాట. నేను వీడియో తీస్తున్నాను, నేను లైవ్గా అది ఎంజాయ్ చేయట్లేదు అనమాట. వీడియో తీయడంలోనే ఉండిపోయినాను. ఇంకా మా హస్బెండ్ కూడా చెప్పారు, తీసిన వీడియో చాలు కానీ ఇంకా లైవ్ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయి ఫస్ట్ నువ్వు అని చెప్పేసి. ఎందుకంటే అది నా చిన్నప్పటి నుంచి కోరిక అనమాట, ఖైరతాబాద్ గణేష్ని చూడాలని. లాస్ట్ ఇయర్ వచ్చేసి మా హస్బెండ్ తీసుకెళ్ళినారు, నిమజ్జనం టైంలో తీసుకెళ్ళినారు. అండ్ టచ్ కూడా చేసినాను. అండ్ ఈసారి వచ్చేసి సెకండ్ డేనే నేను దర్శించుకున్నాను అనమాట. చాలా చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. మీరు చూడొచ్చు ఎంతమంది జనాలు ఉన్నారో, అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు దర్శించుకోవడానికి. సో చాలా మంచి బ్లెస్డ్ ఫీలింగ్ వచ్చిందనమాట. రష్ ఉన్నారు. Here my lucky Khairatabad Ganesh. Lucky to visit this place.
ఇంక ఇక్కడ ఏం చెప్తున్నానంటే మా అన్నయ్య అన్నారు, ఐ మీన్ అక్కడ అన్నయ్యకి ఒక ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళు ఉండే అనమాట. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు హారతి టైమ్ లైక్ 9 o'clockకి డైలీ 2 హారతీస్ అవుతాయంట, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. సో ఇంకా హారతి టైం కదా, ఆ లైన్లో వెళ్ళిపోతే తొందరగా పంపించేస్తారు. మాకు లక్కీలీ ఐ మీన్ వెయిట్ చేసే ఐ మీన్ ఎక్కువ దూరంలో కాదు, దగ్గరకు ఉన్నాం మేము, చాలా దగ్గరకు ఉన్నాం. మీరు చూడొచ్చు అక్కడ నించుంటే మీరు లైవ్ హారతి చూడొచ్చు. సో చాలా బాగుంటుంది హారతి, ఒక 15 minutes దాకా అవుతుంది, మస్తు అనిపిస్తుంది. సో ఇంకా మేము ఏం చేసినాం, లైన్లో ఎందుకు వెళ్ళడము, జగ అయితే దొరికింది కదా అని చెప్పేసి అక్కడే నించుని అనమాట. చాలాసేపు నించున్నాము అండ్ చాలా చాలా మంచి ఐ మీన్ ఫీలింగ్ వచ్చింది ఆ హారతి. నిజంగా నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినానో. ఇదంతా అక్కడ అందరికీ ఇచ్చినారనమాట, లైక్ స్వామివారి దగ్గర ఉండే బనానాస్ అవన్నీ ఇప్పుడు తీసుకెళ్ళి ప్రజలకు అందరికీ పంచారనమాట. సో మాకు కూడా ఒక బనానా వచ్చింది. సో అక్కడ మీరు చూస్తే జగన్నాథ్ స్వామి ఉన్నారు అండ్ ఇట్ సైడ్ ఏమో స్వామివారికి రైట్ సైడ్లో జగన్నాథ్ స్వామి ఉన్నారు అండ్ లెఫ్ట్ సైడ్లో వారాహ స్వామి ఉన్నారనమాట. స్వామివారి మెడలో ఉన్న రుద్రాక్ష మాల కనిపిస్తుండొచ్చు. ఇది కాశీ నుంచి తెప్పిస్తారండి. లక్కీ వారాహి స్వామి, జగన్నాథ్ స్వామి. వైట్ షర్ట్ బాబే
వావ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హారతి టైం అనమాట. ఎంత బాగా అనిపించిందంటే నేను అసలు ఆడియో పెట్టలేకపోతున్నాను, మళ్ళీ కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి. నిజంగా చెప్తున్నాను, ఇది ఒక్కసారి వెళ్ళాలి. మీరు ఎవరైనా ఇప్పటివరకు వెళ్ళలేదు అంటే ఈ టైంలో వెళ్ళండి. ఐ మీన్ నైట్ టైంలో, లేదంటే మార్నింగ్ టైంలో వస్తే ఇంకా చాలా బాగా దర్శనం అవుతుందంట 7 o'clock టైంకి వెళ్తే. సో మీరు కూడా ఒకవేళ ఛాన్స్ ఉంటే వెళ్ళండి. అక్కడ వెళ్ళి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఒకటి మనకి ఉండాలన్నమాట లైఫ్లో ఒక్కసారైనా. ఎంత బాగా అనిపించిందంటే పైనుంచి ఫ్లవర్స్ వస్తున్నాయి, లైక్ 15 minutes దాకా వస్తూనే ఉన్నారనమాట. ఎంత మంచిగా అనిపించిందంటే ఆ పాట, దాని తర్వాత నైట్ వ్యూ, జనాలు జయ గణేష్ అనడము అండ్ పైనుంచి ఆ ఫ్లవర్స్ పడడము, నిజంగా చెప్తున్నాను కన్నుల పండగలాగా ఉండే అనమాట. సో మీరు కూడా వన్స్ ఇన్ లైఫ్ టైం ఒకసారి ఎక్స్పీరియన్స్ అది ఉండాలి. పిల్లలకు కూడా చూపించండి. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసినారనమాట. సో ఎవరెవరైతే వెళ్ళలేదు, ఇప్పటికీ టైం ఉంది, సో వెళ్ళండి. ఆ ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ చాలా బాగా అనిపించింది. దాని తర్వాత ఇంకా అందరికీ హారతి ఇచ్చేసినారు. హారతి ఇచ్చిన తర్వాత కూడా మేము కూడా హారతి అందరికీ, జనాలు ఎవరెవరైతే ఐ మీన్ క్లోజ్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హారతి ఇచ్చినారనమాట. లైక్ మధ్యలో వచ్చి వెనకాలకు వచ్చి అందరికీ హారతి ఇచ్చినారు. చాలా బాగా అనిపించింది. అది కూడా దూరం నుంచే కాదు, దగ్గర నుంచి కూడా మేము హారతి తీసుకున్నాము. సో ఇంకా అట్లనే అక్కడ నించుండిపోయినాం చాలాసేపు వరకు. ఎందుకంటే ఇంకా ఛాన్స్ మళ్ళీ రాదు కదండి. ఐ మీన్ 9 daysలో ఒకసారి వెళ్ళినామంటే అదే చాలు అని అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ నా దగ్గరికి ఐ మీన్ 11 days అవుతున్న కొద్దీ ఇంకా రష్ ఎక్కువ పెరిగిపోతుంది. కాబట్టి ఇంకా మాకు దగ్గర నుంచి ఛాన్స్ వచ్చింది కాబట్టి చాలాసేపు ఉన్నాం అనమాట. నియర్లీ 1 hour దాకా అక్కడనే ఉన్నాం మేము. సో మంచి ఫీలింగ్ వచ్చింది. సో మా అన్నయ్య కూడా చాలా థ్యాంక్స్ తీసుకెళ్ళినందుకు. సో చాలా మంచి తీసుకెళ్ళినందుకు హస్బెండ్కి థ్యాంక్స్, అక్కడ నుంచి దర్శనం చేయించినందుకు మా హస్బెండ్కి థ్యాంక్స్. సో చాలా బ్లెస్డ్ ఫీలింగ్ అనమాట. ఇంకా ఎగ్జిట్ గేట్ నుంచి మేమైతే మంచిగా వచ్చేసినాం. మా లక్కీ కూడా కొంచెం ఇంకా అలా సేపు అయిపోయింది కదా అని చెప్పేసి వాడు కూడా స్టార్ట్ చేసినాడు. కొంచెం ఎక్కువ క్రాంకీ అవ్వకముందే వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా వచ్చేసినాము. చూడండి మీరు ఎంతమంది పోలీసులు ఉన్నారంటే, అక్కడ షీ టీం వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంట మా అన్నయ్య చెప్తున్నాడు. ఎందుకంటే చాలా మంది దొంగలు కూడా ఉన్నారని చెప్తున్నారు. సో అక్కడికి వెళ్తున్నారంటే కొంచెం మీ ఏమన్నా జ్యువెలరీ కానివ్వండి, లేదంటే ఫోన్స్ అవన్నీ కొంచెం సేఫ్గా పెట్టుకొని వెళ్ళండి. ఎక్కువ జ్యువెలరీ వేసుకోకండి, ఎక్కువ బ్యాగ్స్ అవి ఇవి క్యారీ చేయకండి. ఫ్రీ హ్యాండ్స్ తోటి వెళ్తే అక్కడ మంచిగా దర్శనం చేసుకొని టెన్షన్ ఫ్రీగా అట్లా వచ్చేయచ్చు అనమాట. వీళ్ళందరూ దర్శించుకున్నారు ప్రజలు. జయ మాతాది. మేమైతే అమ్మవారిని కూడా మంచి దర్శనం చేసేసుకున్నాం. వెళ్ళిపోతున్నాం. ఎగ్జిట్. ఎగ్జిట్ ఇది ఇది వచ్చేసి ఎగ్జిట్ అనుకున్నాను, బట్ ఈ సెట్ అంతా వేరే గణేశుడి దగ్గరది అనమాట. సో అక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వగానే పక్కకే గల్లీలో ఇంకొక గణేశుడిని పెట్టారు. సో అది కూడా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళదే అంట. సో అక్కడికి తీసుకొని వెళ్ళారనమాట. చాలా మంచిగా అనిపించింది. వర్షం వల్ల మొత్తం సెట్ కంప్లీట్ అవ్వలేదు అని చెప్తున్నారు, లేదంటే చాలా బాగుంటుందంట ఇక్కడ కూడా. సో మీలో ఎంతమంది ఈ గణేశుడి దగ్గర కూడా విజిట్ చేశారో నాకు కమెంట్ చేసేయండి. మీరు చూడొచ్చు, హాఫ్ అంటే మొత్తం ఫినిష్ అవ్వలేదు, ఇంకా అక్కడ చేస్తున్నారు పని వాళ్ళు. ఇంకా అక్కడికి వెళ్ళినాక అక్కడ కూడా మంచిగా మా అన్నయ్య హారతి ఇచ్చినాడు గణేశుడికి. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఆ తీర్థం అందరం తాగేసి అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోయినాం అనమాట. సో చాలా మంచిగా అనిపించింది.
ఈసారి అయితే చాలా మంచి దర్శనం అయిపోయింది ఖైరతాబాద్ గణేశుడిది. చాలా చాలా హ్యాపీ. సెకండ్ డే ఇంకా మేము మళ్ళీ అన్నయ్య వాళ్ళ షాప్ దగ్గరకు వచ్చేసినాం అనమాట. అక్కడే మా కార్ పార్క్ చేసినాము. సో ఇంకా అక్కడ నుంచి ఇంకా మధ్యలో ఏ గణేశుడు కనిపిస్తే అక్కడ వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఎందుకంటే టైం కూడా ఎక్కువ అవ్వలేదు. నార్మల్ మేము అనుకున్న టైం కంటే చాలా తక్కువ టైంలో అయిపోయింది కాబట్టి ఇంకా వేరే గణేషుని కూడా చూద్దామని, పిల్లలకు కూడా చూపించవచ్చు కదా, ఇట్లా బయటకు వచ్చినప్పుడే చూపిస్తాం కదా. అండ్ ఈ డేస్లోనే వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. మళ్ళీ స్కూల్ అవి ఇవి అని వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ ఉంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలని ఒక ఏమంటారు మా ప్రయత్నం అన్నమాట, అంతే. ఇంకా లక్కడి కప్పుల దాకా వచ్చేసి నిలోఫర్ వెళ్ళకపోతే బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా అందరికీ కొంచెం ఆకలి కూడా వేస్తున్నాం అనమాట. చలో ఇంకా ఛాయ్ తాగేసి మస్కాబన్ తిన్నామని చెప్పేసి అనుకున్నాము. సో అందరం ఛాయ్ అండ్ మస్కాబన్ ఎంజాయ్ చేసినాం. మా లక్కీ మాత్రం ఫస్ట్ టైం తిన్నాడు అనమాట. చాలా నచ్చింది వాడికి మస్కాబన్. ఛాయ్ అయితే తాగిపించలేదు ఎందుకంటే డాక్టర్ వద్దన్నాడు. సో ఇంకా అక్కడి నుంచి మేము ముషిరాబాద్ బోలక్పూర్ కా రాజా గణేష్ని కూడా విజిట్ చేసామన్నమాట. చాలా అంటే చాలా బాగుండే. ఇక్కడ కూడా సూపర్, అసలు సెట్టింగ్ కానివ్వండి, ఆ బ్లాక్గా వెనకాల బ్యాక్గ్రౌండ్ అది బ్లాక్ వెల్వెట్ వేశారు. సో దానివల్ల ఈ గోల్డెన్ గణపతి ఉండడంతో చాలా బాగా కనిపించింది అనమాట. సో మేము ఇక్కడికి కూడా వెళ్ళేసి ఇంకా మంచిగా పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకున్నాము. సో చాలా మంచిగా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ రామ్ మందిర్ సెట్లో వేశారు, ముషిరాబాద్ చౌరస్తా దగ్గరనే అనమాట. సో అది కూడా చాలా చాలా సూపర్గా ఉండే గణపతి. అంటే గణపతి చిన్నగా ఉన్నా కానీ సెట్టింగ్ మాత్రం అదిరిపోయింది అనమాట. మీరు చూడొచ్చు. మీలో ఎంతమంది ఇక్కడికి వెళ్ళారో నాకు కమెంట్ చేసేయండి. సో మేమైతే సెకండ్ డేనే ఖైరతాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసినాము. దారిలో కనిపించే గణేశులు అన్నీ దర్శించుకుంటున్నాం. మేము ముఖేష్ వస్తాం, నేను చలో. సో అంతే అనమాట. ఈ చిన్న వీడియో మీకు కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫుల్ పోలీసులు ఉన్నారు.